హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. మనకి రీసెంట్గా గ్రూప్ 4 నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్గా ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఫిజిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి గ్రూప్ 4 అనేది 2 స్టేజ్ ఎగ్జామ్స్. 2 స్టేజ్ ఎగ్జామ్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్. దాంట్లో మళ్ళీ 2 సెక్షన్లు ఉన్నాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రైట్. మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 100. అదే స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఎన్ని మార్కులు వస్తాయి అంటే టోటల్గా 150 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్, దాన్ని మనం మెయిన్ ఎగ్జామినేషన్ అంటాం. ఆ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉండదు. పేపర్ వచ్చేసి దాంట్లో 2 పేపర్స్ ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 150 మార్క్స్కి, పేపర్ 2 కూడా 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సేమ్, టోటల్గా 150 అండ్ 150 300 మార్క్స్. తర్వాత చూడండి, మనకి జనరల్గా జనరల్ స్టడీస్ పేపర్లో గ్రూప్ 4 బ్లూ ప్రింట్ ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది కదా, ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి సెక్షన్ ఏలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్. ఇక మన జనరల్ సైన్స్లో ఫిజిక్స్ నుంచి దాదాపుగా ఎన్ని మార్కులు అడిగే అవకాశం ఉందంటే 3 మార్కులు అడిగే అవకాశం ఉంది. ఇది ఏ విధంగా రిఫరెన్స్ తీసుకున్నామంటే లాస్ట్ టైం మనకి గ్రూప్ 2 జరిగినటువంటి ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఇలా తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 3 ప్రశ్నలు ఎలా ఉండొచ్చో కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ చూద్దాం మనం. ఇది జనరల్గా మనకి స్టేజ్ 2 అంటే మెయిన్ ఎగ్జామ్స్లో మనం 300 మార్క్స్ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం కదా. దాంట్లో మనకి జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజిక్స్ నుంచి మళ్ళీ 3 లేదా 4 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం స్టాండర్డ్ని పెంచే అవకాశం ఉండొచ్చు. మనకి జనరల్ సైన్స్ బుక్స్ అన్నీ కూడా ఒకసారి రిఫర్ చేస్తే కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం మనకి ఫిజిక్స్లో ఏంటంటే 3 నుంచి 4 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మరి చూద్దాం. మనం లాస్ట్ టైము జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నల సరళని కనుక మనం పరిశీలించినట్లయితే అంటే ఈ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అనే దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా, దాని పరిస్థితి ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఒక ఎక్కువ వోల్టేజ్ గల విద్యుత్ తీగపై నిల్చున్న పక్షికి కరెంటు షాకు ఎందుకు తగలదు అంటే ఇది కామన్ సెన్స్ బిట్ అనమాట. యాక్చువల్గా కామన్ సెన్స్ అండ్ కంటెంట్ 2 కూడా యాడ్ చేశాడు. ఓకే, ఎక్కువ వోల్టేజ్ ఉండనివ్వండి, తక్కువ వోల్టేజ్ ఉండనివ్వండి, ఒక తీగ మీదనే పక్షి వాలింది అంటున్నాడు. పక్షి వాలింది అనుకోండి ఇలా. ఇప్పుడు ఇదొక కాలు అని మనం అనుకున్నట్లయితే ఈ 2 కాళ్ళు ఒకే తీగ మీద ఉన్నాయి. ఒకే తీగ మీద ఉన్నప్పుడు పొటెన్షియల్ భేదం అనేది ఉండదు. అందుకే మనకి ఏమవుతుందంటే విద్యుత్ ప్రవహించదు ఆ పక్షి గుండా. అందువల్ల పక్షి మరణించడానికి అవకాశం ఉండదు, లేదా దానికి షాక్ కొట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనకి మెయిన్ లైన్స్ మీద లైవ్ వైరు, న్యూట్రల్ వైర్ అని ఉంటుంది. లైవ్ వైరు న్యూట్రల్ వైర్ తోటి కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే పొటెన్షియల్ భేదం అనేది ఏర్పడుతుంది. ఓన్లీ లైవ్ వైర్ మీద ఉన్నామనుకోండి మనకి పొటెన్షియల్ భేదం ఏర్పడదు ఒకే తీగ మీద ఉన్నప్పుడు. ఎందుకంటే విద్యుత్ ప్రవహించాలంటే పొటెన్షియల్ భేదం ఉండాలి. పొటెన్షియల్ భేదం ఉండాలంటే 2 వైర్లతోటి కాంటాక్ట్లో ఉండాలన్నమాట. ఓకే, ఒకే వైర్ మీద ఉంటే కాదు. ఎందుకు ఒకే వైర్ మీద పొటెన్షియల్ భేదం అనేది ఉండదు, అందువల్ల మనకి షాక్ కొట్టదు అనమాట. ఇక్కడ ఏదేదో ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. కరెంటు ప్రవహించకుండా పక్షి శరీరానికి నిరోధకత ఉంటుంది, ఇది రాంగ్ అనమాట. ఓకే, కరెంటు అతి తక్కువ మార్గమైన ఎలక్ట్రిక్ కేబుల్ ద్వారా పోతుంది, ఇది కూడా రాంగే. పక్షి యొక్క ఈకలు కరెంటు షాక్ నుండి రక్షణ ఇస్తాయి, ఓకేనా, ఇది కూడా రాంగే. పక్షి కాళ్ళ మధ్య పొటెన్షియల్ భేదము లేదు, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇలా మనం థింక్ చేయాల్సి ఉంటుంది ప్రశ్నలని. నెక్స్ట్ ఇంకేమైనా అడిగాడేమో చూద్దాం. ఒక సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తికి దృష్టికోణం ఎంత ఉంటుంది అని అంటున్నాడు. సాధారణంగా ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే మనకి ఆ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, మనకి SCRT బుక్స్, ఆ బుక్స్లో నుంచి డైరెక్ట్గా ఈ బిట్టును తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఒక సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తి దృష్టికోణం ఎంత ఉంటుందంటే 60 డిగ్రీలు ఉంటుంది. స్టాండర్డ్ బిట్ ఇది. ఎందుకంటే దృష్టికోణం అంటే ఏదైనా ఒక వస్తువు చివరల నుండి వచ్చేటటువంటి కాంతి కిరణాలు కంటి వద్ద చేసేటటువంటి కోణాన్ని దృష్టికోణం అంటాం. సాధారణంగా ఒక వస్తువుని మనం స్పష్టంగా చూడాలి అంటే ఆ స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత ఉంటుందంటే 25 సెంటీమీటర్లు. ఈ 25 సెంటీమీటర్ల వద్ద ఉన్నటువంటి వస్తువు కంటి వద్ద చేసేటటువంటి కోణం దాదాపుగా ఎంత ఉంటుందంటే 60 డిగ్రీలు ఉంటుంది. దీన్నే దృష్టికోణం అంటాం, దృష్టికోణం. ఓకే, అందుకే మానవుని యొక్క దృష్టికోణం ఎంత ఉంటుందంటే ఆరోగ్యవంతమైన మానవుడి యొక్క దృష్టికోణం 60 డిగ్రీలు ఉంటుంది. ఓకేనా, ఇంకా ఏమైనా అడిగాడేమో చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏది ఒక శాశ్వత అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం
శాశ్వత అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువానికి ఆకర్షించబడుతుంది అంటున్నాడు. ఏదో ఒక శాశ్వత అయస్కాంతం అంటే మనం ఇళ్ళకాడ మార్కెట్లో తెచ్చుకుంటాం, ఆ అయస్కాంతాలే శాశ్వత అయస్కాంతాలుగా మనం పరిగణించవచ్చు. దానికంటూ ఉత్తర ధ్రువం ఉంటుంది, దక్షిణ ధ్రువం ఉంటుంది. అది దేన్ని ఆకర్షిస్తుందో చూడండి. ఆ ధ్రువానికి ఆకర్షించబడుతుంది అని అంటున్నాడు. ఒక శాశ్వత అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువానికి ఆకర్షించబడుతుంది. ఇంకొక శాశ్వత అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అయస్కాంతంలో మనకి 2 సజాతీయ ధ్రువాలు వికర్షించుకుంటాయి, 2 విజాతీయ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అంటే ఉత్తర ధ్రువం వికర్షించుకుంటాయి, దక్షిణ ధ్రువం వికర్షించుకుంటాయి. కానీ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కానీ, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం కానీ ఏం చేసుకుంటాయి? ఆకర్షించుకుంటాయి. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకొక శాశ్వత అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం ఏది ఆకర్షించబడుతుంది అని అంటున్నాడు. ఇది రాంగేగా మరి. ఓకేనా? అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువానికి ఆకర్షించబడుతుంది అంటున్నాడు. ఇదేంటిది? ఉత్తర ధ్రువం ఇచ్చాడు ఇక్కడ. ఇంకొక శాశ్వత అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం ఎప్పుడు కూడా వికర్షించబడుతుంది కానీ ఆకర్షించబడదు. కట్ రాంగ్. శాశ్వత అయస్కాంతం కానీ ఒక ఇనుప ముక్క మనకి ఉత్తర ధ్రువంతోటైనా ఆకర్షించబడుతుంది, దక్షిణ ధ్రువంతోటైనా ఆకర్షించబడుతుంది. అంటే ఇది అయ్యే ఛాన్సే ఉంది. ఓకేనా? ఇంకేమంటున్నాడు? ధనాత్మక ఆవేశం గల ఒక గాజు కడ్డీ. రైట్. గాజు కడ్డీ ధనాత్మక ఆవేశం గల గాజు కడ్డీ, ఆవేశానికి సంబంధమే లేదు మనకి. రుణాత్మక ఆవేశం గల ఒక రబ్బరు కడ్డీ. రైట్. అంటే ఇది ఆవేశాలకు సంబంధించింది కాదు కదా. ఖచ్చితంగా శాశ్వత అయస్కాంతం కానీ ఒక ఇనుప ముక్క. ఓకేనా? ఎందుకంటే ఆకాశం అనేది ఆవేశ కణాలకు సంబంధించింది కాదు, అయస్కాంతత్వానికి సంబంధించి కాదు. శాశ్వత అయస్కాంతం కానీ ఒక ఇనుప ముక్క ఉత్తర ధ్రువం చేత అయినా ఆకర్షించబడుతుంది, దక్షిణ ధ్రువానికైనా ఆకర్షించబడుతుంది ఇనుము అనేది. అందుకే మనం ఇనుము ఎటు వచ్చినా కానీ ఆకర్షించబడిద్దా లేదా? ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం గ్రూప్ 4 ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది మనం అంటే జనరల్ సైన్స్ని అంటే ముఖ్యంగా ఫిజిక్స్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలో ఒక అవగాహనకు వచ్చి ఉంటాం మనం. చూడండి, ఇక్కడ మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 4 సంబంధించినటువంటి బ్యాచెస్ మనకి ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓన్లీ 1 బ్యాచ్ మనకి మీ అందరికీ తెలిసిన విషయమే. గత 20 సంవత్సరాల నుండి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీస్ ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రైట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇండివిజువల్గా మనకి ఇంగ్లీష్ మీడియం ఒక బ్యాచ్, తెలుగు మీడియం ఒక బ్యాచ్. తర్వాత కోచింగ్ వచ్చేసి ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ యాక్సెస్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్ వాళ్ళు నేరుగా ఇన్స్టిట్యూట్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ కావచ్చు. మనకి ఎప్పుడు ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే మనకి 5th అంటే జనవరి 5th స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 10 AM ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి మీరు. డైలీ క్లాసెస్ ఆఫ్లైన్ ఆన్లైన్లో ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. 8 hours క్లాస్ ఉంటుంది. తర్వాత దాంతోపాటుగా టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మండే వచ్చేసి గ్రాండ్ టెస్ట్ అంటే ఆ వీక్లో జరిగినటువంటి క్లాసెస్ మీద ఓవరాల్గా మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మోడల్ టెస్టులు ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే సిలబస్ మీద కమాండ్ పెరుగుతూ ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఎగ్జామ్కు వెళ్ళే టయానికి మనం మొత్తం సిలబస్ మీద ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది ఈ టెస్టుల వల్ల. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం కోసం మనకి ఈ మొబైల్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. దీనికి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి సమాచారం ఇస్తారు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.